నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తెలివిలేని నిజాయితీ బలహీనం. నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. సంపద ఉప్పునీరు లాంటిది. ఎంత తాగితే అంత తప్పిక పెరుగుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, జూలై 17, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం మధ్యాహ్నం 3:13. చంద్రాస్తమయం రాత్రి 2:28. తిథి ఏకాదశి రాత్రి 8:57 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 3:03 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము వనిజ ఉదయం 8:51 వరకు. తదుపరి పిష్టి రాత్రి 8:57 వరకు. తదుపరి భవ. యోగము శుభము ఉదయం 6:54 వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:31 నుండి 9:08 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం ఉదయం 8:51 నుండి 10:28 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 17 బుధవారం. ఈరోజు మంచిదిన. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 8:57 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఉదయం 8:51 నుండి రాత్రి 8:57 వరకు ఉండే విష్టీకరణ సమయాన్ని శుభకార్యాలకు వినియోగించకూడదు. ఈ రోజు ఉన్న ముహూర్తాలు అనురాధ నక్షత్రమున గృహప్రవేశం, నామకరణం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉదయం 5:54 నుండి ఉదయం 8:51 వరకు ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండూ కూడా అద్భుతమైన యోగాలే. ఈ అద్భుతమైన యోగ సమయం ఉదయం 5:54 నుండి గురువారం తెల్లవారుజామున 3:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అమృత సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం, కొత్తగా ఉద్యోగంలో చేరడం, భవన శంకుస్థాపన చేయడం, కొత్తగా బంగారం, బట్టలు, సామాగ్రి వంటివి కొనవచ్చును. ఈ అద్భుతమైన అమృత సిద్ధి యోగ సమయంలో ఏ పని చేపట్టినా అద్భుతంగా విజయం సాధిస్తారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తర దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత శయని ఏకాదశి, తొలి ఏకాదశి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని నమ్మకం. ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించి విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనలు. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యత్తు పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. జై శ్రీమన్నారాయణ. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ప్రశ్న: దక్షిణాయనం దేవతలకు ఉదయమా రాత్రియా? రాత్రి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృషభ రాశి ఇంటా బయట గొడవలు రావచ్చు. చిన్ననాటి మిత్రుల కలయిక ఎంతో ఉపకరిస్తుంది. మిథున రాశి ఆప్తుల సలహాలను తూచా తప్పకుండా పాటిస్తారు. కర్కాటక రాశి నిరుద్యోగులు కొంత నిరాశకు లోనవుతారు. సింహరాశి అందరిలోనూ మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. కన్య రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగి కొన్ని గొడవల నుంచి బయటపడతారు. తులారాశి ఎంత కష్టపడినా ఫలితం నామమాత్రమే. కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి. వృశ్చిక రాశి కొన్ని గొడవలు తీరి మనశ్శాంతి పొందుతారు. ధనుస్సు రాశి ఆలోచనలు కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు, అయితే కొన్ని చిక్కులు ఎదురవుతాయి. మకర రాశి మీ అభిమానం ఆదరణకు స్నేహితులు మంత్రముగ్ధులవుతారు. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెరవేరుతాయి. మీనరాశి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.